నా టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నీటి కోసం దేశాల మధ్య యుద్ధాల ఉదాహరణలు అన్న సీఎం చంద్రబాబు, పరిశ్రమలకు స్థిర నీటి సరఫరా అవసరమన్న వ్యాఖ్య, గోదావరి కృష్ణా పుష్కరాలు అదృష్టమన్న చంద్రబాబు, భవిష్యత్ తరాలకు దీర్ఘకాల నీటి ప్రణాళిక అవసరమని వ్యాఖ్య. వెలుగుమట్ల పేదల ఇళ్ల కూల్చివేతపై కేటీఆర్ ప్రశ్నలు, కాంగ్రెస్ విల్లాలు వదిలే గుడిసెలే లక్ష్యమా అన్న విమర్శ, పేదల భవిష్యత్తు చీకట్లు నెట్టొద్దన్న కేటీఆర్, న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తామని హామీ. మూసీపై బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు అవాస్తవమన్న కాంగ్రెస్, జీవనదికి మురికి కూపంగా మారిందన్న సామ వ్యాఖ్య, మూసీ పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య, రాజకీయ లాభాల ప్రచారాన్ని నమ్మొద్దన్న సూచన. లిక్కర్ స్కామ్ లో కఠిన చర్యలు తీసుకోవాలన్న బీజేపీ, అవినీతి వల్ల ఖజానాకు భారీ నష్టం ఆరోపణ, బాధ్యులపై పారదర్శక దర్యాప్తు చేయాలని డిమాండ్, ప్రజల విశ్వాసం కాపాడే చర్యలు అవసరమని స్పష్టం. చర్చకు రాకుండా విమర్శలు చేస్తున్నారన్న మంత్రి పయ్యావుల కేశవ్, సభకు రాకుండా బయట మాట్లాడుతున్నారన్న వ్యాఖ్య, కల్తీ నెయ్యిపై పారదర్శకత చర్చకు సిద్దమన్న ప్రభుత్వం, ప్రజల విశ్వాస అంశంపై సభలో చర్చ అవసరమని వ్యాఖ్య. వెలుగుమట్ల గుడిసెల్లో నివసిస్తున్న వారు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలకు చెందిన అత్యంత పేదలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పక్కనే కాంగ్రెస్ నాయకుల విల్లాలుండగా కేవలం పేదల ఇళ్లని లక్ష్యంగా చేసుకుని కూల్చివేయడం అన్యాయమని విమర్శించారు. సామాజిక న్యాయం, సమానత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పేదల కన్నీళ్లు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. పేదల జీవనాధారమైన గుడిసెలను తొలగించడం వారి భవిష్యత్తును చీకట్లో నెట్టడమేనని వ్యాఖ్యానించారు. వెలుగుమట్ల బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ చర్యలు పునరాలోచించి పేదలకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. భూమి ఇందులో చాలా విచిత్రమైన విషయాలు కొన్ని మేము గమనించాం. ఒకటి, 1950వ దశకంలో మరి ఈ భూమిని భూదాన్ బోర్డుకి ఇద్దరు పెద్ద మనుషులు దానం చేస్తే 89 వరకు, అంటే దాదాపు 44-45 ఏళ్ల వరకు ఎలాంటి వివాదం కూడా ఈ భూమిలో లేదు. మరి 89లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక 30 ఎకరాలు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి మరి 30 ఎకరాలు తాము స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మరి భూమి విలువ పెరిగింది, ఖమ్మం పట్టణం విస్తృతం అవుతోంది. ఒక 30 ఎకరాలను మరి వారు తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2014 ఏప్రిల్లో భూదాన్ బోర్డు ద్వారా 1895 మందికి, అంటే దాదాపు 1900 మందికి మరి 100 గజాల చొప్పున పట్టాలు ఆనాడు భూదాన్ బోర్డు ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము అక్కడికి వెళ్తే బాధితులు వెలుగుమట్లలో పట్టాలు చూపెడతా ఉన్నారు. విచిత్రం ఏమంటే ఇవాళ ఆ పట్టాలు ఫ్రాడ్ అని చెప్పి, ఫోర్జరీ అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఆ 14లో పట్టాలు ఇస్తే ఎన్నో కేసులు పడ్డాయి హైకోర్టులో. మరి కోర్టుల్లో ఒకవేళ మీరు కనుక ఆ రోజు ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్ కాదు, ఫోర్జ్ డాక్యుమెంట్స్, ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్ అని చూపెట్టుంటే ఆ రోజు కోర్టే తీర్పు చెప్పేది. కానీ ఇవాళ మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు 23/4/2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదానికంటే 2 నెలల ముందే పట్టాలు 1895 మందికి ఇవ్వడం జరిగింది. భూదాన్ బోర్డు స్వయంగా ఆ చైర్మన్ గారు చెప్తున్న మాట, ఇవి సక్రమమైన పట్టాలు. హైకోర్టు కూడా వీటిని ధృవీకరించి మరి మధ్యలో కూడా ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నదంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఎవరు కూడా సంపన్నులు లేరు. పక్కనే విల్లాలు కట్టుకొని విలాసవంతంగా ఉంటున్న కాంగ్రెస్ నాయకుల మాదిరిగా అక్కడ ఎవరు సుసంపన్నులు ఎవరు లేరు. 100 గజాల్లో కొన్ని రేకుల షెడ్లు, కొన్ని గుడిసెలు, కొన్ని ఈ మధ్యన అప్పో సప్పో చేసి కట్టుకున్న ఇండ్లు, వాటిని కూల్చడానికి మీకు మనసెట్లా వచ్చింది అని జిల్లా మరి మంత్రులు నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 47,000 కోట్ల రూపాయల భారీ భారం రాష్ట్రంపై మోపిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. ఆ మొత్తం అప్పుగా లేకపోయుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడేదని, సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉండేదన్నారు. కాళేశ్వరం ద్వారా నిజంగా ఎంత మేరకు సాగునీటి లాభం చేకూరిందో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ప్రజలపై భారం పడకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యం చేస్తున్నామని తెలిపారు.
దానికని గొప్పగా వైద్యాన్ని అందించే అవకాశం ఉండేది, అన్ని వర్గాలకు మేలు చేసే అవకాశం ఉండేది. అయినప్పటికీ ఈ రోజు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు గాని, గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు గాని, మంత్రివర్గం అంతా, ప్రభుత్వం అంతా కూడా ఆర్థికంగా సంక్షోభం ఉన్న, ఆర్థికంగా ఇబ్బందులున్న పేదవాళ్ళకు చెందాల్సిన సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతే సన్న బియ్యం ఇవ్వడం గాని, 200 యూనిట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం గాని, ఇందిరమ్మ ఇంటికల 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు పేదవానికి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఇచ్చే విషయంలో గాని, ఇవాళ మన సంక్షేమానికి సంబంధించినటువంటి ఏదైతే మొన్నటి వరకు రైతు భరోసా కింద రైతులను ఆదుకునే విషయంలో గాని, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు సుమారు వేలాది మంది యువకులు నిరుద్యోగులు మన రాష్ట్రం ఏర్పడితే మనకు ఉద్యోగాల సందర్భంలో సుమారు 50,000 పై చిలుకు ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నోటిఫికేషన్ ఇచ్చి, ఆ నోటిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేసిన విషయాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం. మరి ఇన్ని విధాల మేలు చేసిన సందర్భంలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది నోటికి ఎంత వస్తుందో మాట్లాడే విషయంలో ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాన్ని తప్పుతో పట్టియాలి, తప్పుడుగా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయాలనే దురుద్దేశం తప్ప దీనన్నిటికీ జవాబు చెప్తారని అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని. నీటి కోసం దేశాల మధ్య యుద్ధాలు, రాష్ట్రాల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలు రావాలంటే ముందుగా నీటి సరఫరా స్థిరంగా ఉండాలని, నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తన పాలనలో గోదావరి పుష్కరాలు 2 సార్లు, కృష్ణా పుష్కరాలు 3 సార్లు నిర్వహించుకునే అవకాశం లభించడం అదృష్టమన్నారు. నీటి వనరుల సమర్థ వినియోగం ద్వారానే వ్యవసాయం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి సాధ్యమవుతాయని వివరించారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణలో దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాల మధ్య కూడా గొడవలు వచ్చాయి. అదే మరి ఫైనల్గా మనం చూస్తే కాలువలో ఉండే రైతాంగం కూడా గొడవ పడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ఎక్కడైతే ఇండస్ట్రీ రావాలన్నా, తాగేదానికి సురక్షితమైన వాటర్ ఇవ్వాలన్నా మనం వాటర్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో ఒకసారి చూస్తే గోదావరి పుష్కరాలు ఫస్ట్ టైం నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు తీసుకొచ్చాను. దానికి కారణం ఏంటంటే అంతకుముందు జరిగేటి కానీ ప్రభుత్వం ముందుకొచ్చి చేయడం. దానికి కారణం మనం ప్రకృతిని ఆరాధిస్తాం, నీటిని పూజిస్తాం. ఎక్కడ చూసినా గంగమ్మ తల్లిని మనం పూజలు చేసే సంస్కృతి ఉండే దేశం ఇది. అందుకే నేను ఆ రోజు దేశం ఒకసారి అదృష్టం కూడా 2 పుష్కరాలు కండక్ట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి గోదావరి పుష్కరాలు కండక్ట్ చేసే పరిస్థితి వస్తున్న 3వసారి కూడా. ఆ నెక్స్ట్ ఇయర్ చూస్తే కృష్ణా పుష్కరాలు, అది కూడా 3వసారి కృష్ణా పుష్కరాలు కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరిస్థితికి వస్తుంది. ఒక విధంగా ఆలోచిస్తే ఇది ఒక అదృష్టం కూడా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మూసీ పునరుజ్జీవం విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు జీవనదిగా పేరుగాంచిన మూసీ నది ఇప్పుడు మురికి కూపంగా మారిపోయిందని అన్నారు. భవిష్యత్తు తరాల కోసం మూసీ పునరుద్ధరణను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పర్యావరణ పరిరక్షణ, నగరాభివృద్ధి కోసం మూసీ శుద్ధి అవసరమని స్పష్టం చేశారు. రాజకీయ లాభాల కోసం తప్పుదారి పట్టించే ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. మూసీ పునరుజ్జీవం అనేటటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా మనం తీసుకున్నటువంటి వ్యవహారం. ఎందుకు అనంటే సుమారు 2 కోట్ల మంది జనాభా ఉంటున్నటువంటి మన యొక్క హైదరాబాద్ మహానగరంలో, మన యొక్క నగరానికి నడిబొడ్డున ఉంటున్నటువంటి ఒకప్పుడు జీవనదిగా పేరుగాంచినటువంటి మూసి ఈరోజు ఒక మురికి కూపం లెక్క మారింది. అక్కడ నుంచి ఈరోజు రోగాలు వచ్చేటటువంటి దిశగా అది పరిణామం చెంది ఈరోజు మనందరికి కూడా భారంగా మారినటువంటి దాన్ని, మరి ప్రకృతిని ఖరాబ్ చేసుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఆ యొక్క నదికి పునర్జీవం పోయాలి అనేటటువంటి నిర్ణయానికి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితులల్లో నా నగరం బాగుండాలి, నా భవిష్యత్ తరాలు బాగుండాలి, మూసీకి మనం జీవం పోయాలి, ఇన్ని రోజులు మనందరికి కూడా బతికించినటువంటి నది ఈరోజు మన కళ్ళ ముంగట చచ్చిపోతుంటే ఇది చూస్తూ ఊరుకునేటటువంటిది కాదు. ప్రకృతి పట్ల మనం ఎట్లా వ్యవహరిస్తే ప్రకృతి మనల్ని అట్లనే వ్యవహరిస్తుంది. కాబట్టి విఘ్నులైనటువంటి మనము
తెలంగాణ వచ్చిన తర్వాత ఏవైతే మార్పులు జరిగిపోతాయని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ప్రమాణాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, పాత టీఆర్ఎస్ పార్టీ అనుకోండి, ఏ రోజు కూడా దాని యొక్క ప్రక్షాళన గురించి, దానికి జీవం పోసేటటువంటి దాని గురించి ఆలోచించినటువంటి పాపన పోలే. విద్యాశాఖ పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ రీజియన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంలో ఎలాంటి రాజీ పడొద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలన్నారు. మధ్యాహ్న భోజన నాణ్యత పర్యవేక్షణకు ఏఐ సాంకేతికత వినియోగించాలని సూచించారు. అవసరమైతే అనుమతులు రద్దు చేసి రికవరీ చేయాలన్నారు. విద్యార్థుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కోర్టులో బాల్కసుమన్పై నమోదు చేసిన కేసుల విషయంలో తన వాదనలు గట్టిగా వినిపించామని ఆయన తరపు న్యాయవాది లలితారెడ్డి తెలిపారు. పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని ఆరోపించారు. బెయిల్ పిటిషన్పై విచారణకు ప్రాసిక్యూషన్ ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. కస్టడీ పిటిషన్ పెండింగ్లోనే ఉందనే కారణంతో బెయిల్పై చర్చించడాన్ని వాయిదా వేయడం సరికాదన్నారు. క్యాతనపల్లి ఘటనలో ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను ఉల్లంఘిస్తోందని విమర్శించారు. కేసులో న్యాయం జరిగే వరకు చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. అండ్ ప్రాసిక్యూషన్ ఇక్కడ ఉండి ఇంటెన్షనల్లీ బెయిల్ పిటిషన్ లో మేము ఆర్గ్యుమెంట్ చెప్తామని పాస్అవుట్ చేయించి అక్కడ కస్టడీ పిటిషన్ కి రావట్లేదు. ఇక్కడ బెయిల్ పిటిషన్ లో ఏం రాస్తారంటే కస్టడీ పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయమంటారు. కస్టడీ పిటిషన్ కేమో అక్కడ ఆర్గ్యుమెంట్ చేయడానికి రాదు. సో ఏంటి ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఇవన్నీ ఇంటెన్షనల్ కావాలని ఏదో విధంగా డిలే చేసి బాల్కసుమన్ గారిని ఇంకా జైల్లో పెట్టాలని ఒక దురుద్దేశం, ఒక కాన్స్పిరసీ నడుస్తుంది. ఆ విధంగా ఏదో విధంగా ఈ కౌన్సిలర్స్ మీద ప్రెషర్ పెట్టి ఆ కౌన్సిల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ని దక్కించుకోవాలనే ఒక కుట్రలో భాగంగా ఈ రోజు ఈ అథారిటీ, ఈ పోలీస్ మెషినరీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారిని మరి ఏ విధంగా గైడ్ చేస్తున్నారో మాకు తెలియదు, కానీ ఈ విధంగా వాళ్ళ టూల్స్ గా ఉపయోగిస్తున్నారు. అట్లా పోలీస్ మెషినరీని పొలిటికల్ పర్పస్ కోసం, పొలిటికల్ వెపన్స్ గా యూజ్ చేయడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. ఖచ్చితంగా ఏ విధంగా కూడా వీళ్ళు కాన్స్టిట్యూషన్ ని గౌరవించట్లేదు. ఇప్పటికీ మీరు చూస్తున్నారు 18th రోజు అరెస్ట్ చేశారు. అది అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. యాక్చువల్ గా ఎన్నో అపెక్స్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి ఏ విధంగా అరెస్ట్ చేసే ముందు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కావాలని. ఆ ప్రొసీజర్ ఏది ఫాలో కాలేదు. ఆ విషయాలన్నీ కూడా చాలా క్లియర్ గా రవీంద్రరావు గారు, సీనియర్ అడ్వకేట్ రవీంద్రరావు గారు, మల్లేష్ గౌడ్ గారు ఇద్దరు కూడా మొత్తం కౌంటర్ లో అన్ని విషయాలు రాశారు. సిన్స్ 1 week ఫుల్ ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ ఏదో విధంగా వన్ ఆర్ ది అదర్ వే కేసుని పోస్ట్పోన్ చేసుకుంటూ మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ రేపటికి పోస్ట్పోన్ చేయమంటే లేదు మండే వస్తాను, రేపు నాకు వేరే కేసెస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ అదే విధంగా ఫైన్ చెప్పారు. బట్ ఖచ్చితంగా మేము కూడా ఇన్సిస్ట్ చేశాము ఈ మ్యాటర్ ని రేపే పోస్ట్ చేయమని చెప్పేసి. సో ఆయనేమో మండేకి అడిగారు, బట్ జడ్జి గారు అలౌ చేసుకుంటూ రేపటికి ఏ టైంలో అయినా సరే మీరు వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పాలని చెప్పారు. ఇప్పుడు కస్టడీ పిటిషన్ పెండింగ్ ఉంది. మరి ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అక్కడికి వస్తే కస్టడీ పిటిషన్ లో ఆర్గ్యుమెంట్ అవుతుంది. మేము అప్డేట్ చేస్తాం. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు పూర్తి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం పేదల ఆశీర్వాదంతో ఏర్పడిందని, నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై సీఎం తనకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని వెల్లడించారు. పేదలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రభుత్వం వారి వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికార యంత్రాంగం ద్వారా స్థితిగతులను పరిశీలించి చట్టబద్దంగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సామాజిక న్యాయం, పేదల సంక్షేమం తమ ప్రభుత్వ ప్రాధాన్యతతో ముందుంటుందని స్పష్టం చేశారు. మంత్రిగా, ఇళ్లు ఇచ్చే శాఖ మంత్రిగా, ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నష్టపోయే వాళ్ళు, అర్హులైన వాళ్ళు, గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో, ఇళ్ల స్థలాలు కానీ ఇతరత్ర బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తగు న్యాయం ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో 100% చేస్తాం.
ఈ సందర్భంగా మీకు కూడా రాష్ట్ర తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై చర్చ కావాలంటూనే సభకు రాకుండా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. సభలో పాల్గొని చర్చించాలనే ధైర్యం లేకుండా బయట ఎక్కువ మాట్లాడుతున్నారన్నారు. కల్తీ నెయ్యిపై నిజాయితీగా చర్చించేందుకు వైసీపీకి ఆసక్తి లేదని ఆరోపించారు. సభకు వచ్చి అల్లరి చేయడం, వాకౌట్ చేయడం వారి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశంపై పారదర్శక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అల్లరి చేయాలి, బట్ట కాల్చి ముఖాన్ని వేయాలి, వెళ్ళిపోవాలి. వాకౌట్, మీది వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిపోయింది. మీరు సభలో తక్కువ, బయట ఎక్కువ మాట్లాడుతున్నారు. మేము వాస్తవాలు చెప్తా ఉంటే అది కాదు, మేము అడిగింది, మేము కోరుకున్నది మాత్రమే చెప్పండి అన్నట్టుగా నడిపారు. సేమ్ థింగ్ తిరుపతి లడ్డు విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేసింది. నేను ఈరోజు ఇంకా సూటిగా చెప్పదలుచుకున్న వాళ్ళకి చర్చ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు అనడానికి ఈ నిమిషం వరకు, నిన్న సాయంత్రం వరకు కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు శాసనసభకు నోటీస్ కూడా ఇవ్వలేదు మాకు చర్చ కావాలి అని. అయినా ముందుకు వచ్చి చర్చ పెట్టాం. మినిస్టర్ గారు స్టేట్మెంట్, కొత్త స్టేట్మెంట్ ఉంది, నేను సభలో చెప్పారు. అక్కడ కూడా 10 నిమిషాలు ఆయన చదువుతారు, తర్వాత చర్చ పారిపోయారు. కేవలం మీకు అల్లరి కావాలి, బయట పోయి చర్చ జరగలేదు అని చెప్పేటువంటి దుష్ప్రచారం చేయాలి అనేటువంటిది మా ఉద్దేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఖాళీగా ఉన్న 40,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ లగ్డీకపూల్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు నిరుద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఎన్నికల హామీ మేరకు వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. విద్యకు బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల నియామకాల ద్వారానే విద్యా ప్రమాణాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యిందంటే నిరుద్యోగుల యొక్క కృషి వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. గద్దె నెక్కని తడివే నిరుద్యోగులను మర్చిపోయాడు. 30 నుంచి 40,000 టీచర్ పోస్టులు వేకెంట్, డ్రాప్ 7 నుంచి 8 లక్షల మంది బీఈడి, డిఈడి, టీటీసీ చేసేటోళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో 26 నుంచి 28 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ రోజు 22కి తగ్గారు. ప్రైవేట్ పాఠశాలల్లో 30 లక్షలు ఉంటే ఈరోజు 36 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. అంటే ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలతోటి విద్యాశాఖ అధికారులు కుమ్మక్కై విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఈసారి విద్యారంగానికి 20% బడ్జెట్ కేటాయించాలి. మెగా డిఎస్ఎస్ మొత్తం పోస్టులు భర్తీ చేయాలి. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అనేక దాష్టికాలు జరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ లో నిందితులు, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి వ్యవహారాల వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం జరిగిందని ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారిని వదిలిపెట్టకూడదని, చట్టం ముందు అందరూ సమానమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పారదర్శక దర్యాప్తు జరిపి బాధ్యులపై శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు. ఎవరైతే తాబీదారు ఉన్నాడో అతన్ని పట్టుకోవాలి. ఆ విధంగానే ప్రతి అంశంలో కూడా ఒక వ్యక్తి ఏ విధంగా నిర్మాణం చేశాడని ఆమె అందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎవరు, ఆయన తప్పనిసరిగా శిక్ష పడాలనే దిశగానే మనం అడుగులు వేస్తున్నాం. మన దేవాలయాల వ్యవస్థని నాశనం చేసే ఒక పెద్ద కుట్ర జరిగింది రాష్ట్రంలో. సుమారు 200 దేవాలయాలని అనేక రకాలుగా విధ్వంసం చేసే ప్రక్రియ జరిగింది. పరకామణి కానీ, లడ్డు కానీ, ఏవైతే సేవలు ఉన్నాయో స్వామివారి సేవల్ని తగ్గించడం కానీ, ఏవైతే దేవాలయ భూములు ఉన్నాయో వాటిని అన్యక్రాంతం చేయడం కానీ, అన్య మతస్థులు తీసుకొచ్చి చొప్పించే ప్రయత్నం కానీ, ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు జరిగాయి. తప్పనిసరిగా వీటన్నిటిపై విచారణ చేసి వాళ్ళని శిక్షించాలి. రాజమహేంద్రవరం ఘటన నేపథ్యంలో గుంటూరు నగరంలోని పలు పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కల్తీ ఆరోపణలు వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన అధికారులు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. పాల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. వినియోగదారులు కూడా అనుమానాస్పద ఉత్పత్తులను అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం పర్యవేక్షణను మరింత గట్టుదిట్టం చేయనున్నట్లు వెల్లడించారు. ఇథిలిన్ గ్లైకాల్ వాడుతున్నారా, ప్రొపలిన్ గ్లైకాల్ వాడుతున్నారా అని తెలుసుకున్న తర్వాతే ఫ్రీజర్ని అలౌ చేస్తాము. మెయిన్ ఏం జరుగుతుందంటే పాలు పల్లెటూరు నుంచి తీసుకొని వచ్చి వీళ్ళు వెన్న తీసి తెల్ల ప్యాకెట్లో ప్యాక్ చేసి అమ్ముతా ఉన్నారు. అది చట్ట విరుద్ధం. వీళ్ళు ఎవరికి ప్యాకింగ్ చేసే లైసెన్స్ లేదు. అలా చేయదలుచుకుంటే ప్యాకింగ్ లైసెన్స్ తీసుకొని లేబుల్ ప్రకారం
ఏ ఫ్యాట్ పర్సెంటేజ్ ప్రకారం అమ్ముతున్నారు, ఏ పెరుగు అమ్ముతున్నారని లేబుల్ డిక్లేర్ చేసి అమ్మాలి. అట్లాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము అన్ని ప్యారలల్లో కానీ అన్ని సెంటర్లో మ్యానుఫ్యాక్చర్ లెవెల్ నుంచి అన్ని లెవెల్స్లో శాంపిల్ తీయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా పాలు పెరుగు శాంపిల్ తీస్తూ ఉన్నాం. ఎనాలిసిస్కి ల్యాబొరేటరీకి పంపించి ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన 11 నెలల చిన్నారి పునర్విక చికిత్సకు సాయం చేసిన మంత్రి నారా లోకేష్ కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స కష్టంగా మారిన సమయంలో ప్రభుత్వం నుంచి అందిన సహాయం ప్రాణాధారమైందని పేర్కొన్నారు. చిన్నారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజా ప్రతినిధులు స్పందించి సహాయం అందించడం అభినందనీయమన్నారు. మన ఆల్రెడీ మన సరౌండింగ్ ఉన్న మన పార్టీ తరఫున ఇన్ఫర్మేషన్ ముందుకెళ్ళి తీసుకెళ్లి ఇప్పటిదాకా ఎక్కడ చూసింటారు ఇలాంటిది. దగ్గర మన పాప కోసం నారా లోకేష్ గారు దగ్గర 6 కోట్లు అమౌంట్ పాప కోసం ట్రీట్మెంట్ కోసం సాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. దగ్గర 16 కోట్లతో మాకు ట్రీట్మెంట్ చేయించబోతున్నాము. త్వరలో ఆ పాపకి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం సార్ వాళ్ళ పిఎస్ నాకు ఫోన్ చేసి ఖచ్చితంగా మా వంతు మేము చేయాల్సింది చేస్తాం, మీరేం అధైర్యపడద్దని చెప్పేసి ఇందాక తీసుకొచ్చారు. దానికి ఫస్ట్ రీజన్ గవర్నమెంట్ అలాగే ప్రజలు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పాపకి SMA type 1 ఉందనేసి మాకు 5th monthలో తెలిసింది సార్. అంతవరకు బాగానే ఉంది. మేము మాకు కూతురు పుట్టిందని చాలా సంతోషపడ్డాము. కానీ తను మెడల్ నిలబెట్టలేదు. ఎందుకని మంచిది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అనేసరికి SMA type 1 వచ్చింది. మాకు అందరూ చాలా ₹1 వేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత ముందుకు తీసుకొచ్చి ప్రజలు గవర్నమెంట్ మమ్మల్ని ఇంతగా ఆదరించినందుకు, మా పాపకు మళ్ళీ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. క్షేత్రస్థాయి విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించుకున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సభ్యులు అడిగినట్లు డిస్కమ్స్లో కంపల్సరీగా క్వాలిటీ పవర్ మనం సప్లై చేయాలంటే దిగువన్న అధికారులు అవసరం ఉంది. తప్పకుండా దాని మీద ప్రభుత్వం పనిచేస్తూ ఉంది సార్. లైన్ మ్యాన్ పోస్టులు ఇనిషియల్ క్యాడర్ పోస్టులు కావు సార్. అవి జూనియర్ లైన్ మ్యాన్ నుంచి ప్రమోషన్ ద్వారా ఫుల్ అవుతాయి సార్. అది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మరియు రిజిస్టరేషన్ పనుల కోసం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ను కూడా నియమించుకోవడం జరిగింది. వీళ్ళు కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేసరికి JLM గ్రేడ్ 2 కానీ JLMలు కానీ ALMలు కానీ LMలు కానీ వీళ్ళందరూ వేకెన్సీ పోస్టులు దాదాపు 4,842 ఎగ్జిస్టింగ్ పోస్టులు ఉంటే దాదాపు 7,000 పైన పోస్టులు మనకి వేకెన్సీలు ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పోయినసారి సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్లు అని చెప్పి చాలా మందిని తీసుకున్నారు సార్. వాళ్ళందరం కూడా దాదాపు 5,585 మందిని మా డిపార్ట్మెంట్లోకి తీసుకొని వీళ్ళకి మళ్ళీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మనం వైజాగ్లో ట్రైనింగ్ సెంటర్ పెట్టాను. ఆ ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్లి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ చేసి రాబోయే రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో ఏ మాత్రం కూడా ఇబ్బంది ఉండకుండా మరణాలు లేకుండా ఉండడం కోసం వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కనుక నియమించుకుంటే కనుక తప్పకుండా 75% పైన పోస్టులు ఫుల్ అవుతాయి సార్. ఖచ్చితంగా తొందరలోనే ఎక్కడైతే లైన్ మ్యాన్లు కానీ మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన కొరత ఉందో వాటిని అన్నింటిని కూడా ప్రభుత్వం సరైన టైంలో నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీటి కోసం దేశాల మధ్య యుద్ధాల ఉదాహరణలు అన్న సీఎం చంద్రబాబు, పరిశ్రమలకు స్థిర నీటి సరఫరా అవసరమన్న వ్యాఖ్య. గోదావరి కృష్ణా పుష్కరాలు అదృష్టమన్న చంద్రబాబు, భవిష్యత్ తరాలకు దీర్ఘకాల నీటి ప్రణాళిక అవసరమని వ్యాఖ్య. వెలుగుమట్ల పేదల ఇళ్ల కూల్చివేతపై కేటీఆర్ ప్రశ్నలు. కాంగ్రెస్ విల్లాలు వదిలే గుడిసెలే లక్ష్యమన్న విమర్శ. పేదల భవిష్యత్తు చీకట్లు నెట్టొద్దన్న కేటీఆర్, న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తామని హామీ. మూసీపై బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు అవాస్తవమన్న కాంగ్రెస్, జీవనదికి మురికి కూపంగా మారిందన్న సామ వ్యాఖ్య. మూసీ పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. రాజకీయ లాభాల ప్రచారాన్ని నమ్మొద్దన్న సూచన. లిక్కర్ స్కామ్ లో కఠిన చర్యలు తీసుకోవాలన్న బీజేపీ. అవినీతి వల్ల ఖజానాకు భారీ నష్టం ఆరోపణ. బాధ్యులపై పారదర్శక దర్యాప్తు చేయాలని డిమాండ్. ప్రజల విశ్వాసం కాపాడే చర్యలు అవసరమని స్పష్టం. చర్చకు రాకుండా విమర్శలు చేస్తున్నారన్న మంత్రి పయ్యావుల కేశవ్. సభకు రాకుండా బయట మాట్లాడుతున్నారన్న వ్యాఖ్య. కల్తీ నెయ్యిపై పారదర్శకత చర్చకు సిద్ధమన్న ప్రభుత్వం. ప్రజల విశ్వాస అంశంపై సభలో చర్చ అవసరమని వ్యాఖ్య.
ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.